చార్మినార్ బాలాజీ అంటేనే వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ దేవాలయంలో సెలబ్రేషన్స్ అయితే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఏకాదశి అప్పుడు ఈ ఆలయానికి తప్పకుండా విచ్చేయండి. చాలా మంది, కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తారు. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలంటే మనకు చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ ఆపోజిటే, దాని ఎదురుగానే మీకు ఒక గల్లీ కనిపిస్తుంది. ఆ గల్లీ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఒక దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయం పేరే చార్మినార్ బాలాజీ టెంపుల్ అండి. చార్మినార్కి కొన్ని లక్షల మంది అయితే ప్రతిరోజు వస్తారు, కానీ ఈ దేవాలయం ఉన్నట్టు చాలా మందికి తెలియదు. దయచేసి ఎవరైనా చార్మినార్కి వస్తే ఒక్కసారైనా ఈ ఆలయానికి రావాలి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వైకుంఠ ఏకాదశికి మాత్రమే బాలాజీ స్వామి వారు నేత్ర దర్శనం ఇస్తారు. మిలిగిన మీరు ఎప్పుడు వెళ్ళినా సరే నేత్ర దర్శనం ఉండదు, అంటే కళ్ళు మూసినట్టే అనిపిస్తుంది. కానీ వైకుంఠ ఏకాదశికి మాత్రమే నేత్ర దర్శనం మనకు దొరుకుతుంది. కంప్లీట్గా మీరు ఈ ఆలయం చూసే మనకు గజస్తంభం అయితే కనిపిస్తుంది. తర్వాత ఈ ఆలయం ఓవర్వ్యూ చూద్దాం రండి. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ కనిపించే ఈ ఆలయంలో బాలాజీ స్వామి వారు ఉంటుంది. అలాగనే ఈ ఆలయంలో మనకు ఒక ఉప ఆలయం ఉంది. ఆ ఉప ఆలయం హనుమంతు ఉంది. ఇక్కడ ఉప ఆలయంలో హనుమంతుని దర్శించుకున్న తర్వాత మనకి చదువుకోవడానికి హనుమాన్ చాలీస్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ 360 డిగ్రీ చూస్తే ఆలయం అయితే కంప్లీట్లీ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎప్పుడు స్వామివారికి తులసి మాలతోటి పుష్పాలతోటి అభిషేకం చేస్తారు. కానీ వైకుంఠ ఏకాదశి ఇప్పుడు మాత్రం చెన్నై నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఫ్లవర్స్ మాత్రం. స్వామివారికి వైకుంఠ ఏకాదశికి చేసే అంత ఘనంగా పూజలు ఇంకెక్కడ చేయరండి. కొన్ని లక్షల మంది వైకుంఠ ఏకాదశికి వస్తారు. అంత ఫేమస్ టెంపుల్ ఇది. ఒకప్పుడు తిరుపతికి వెళ్ళాలంటే చాలా కష్టమైనది, సాధ్యమైనది కాదు. అలాంటి సమయంలో ఒక భక్తుడు ఏం చేశారంటే సేమ్ అలానే ఇక్కడ ఆలయంలో స్వామివారిని ప్రతిష్టాపించారు. ప్రతిరోజు ఇక్కడ ఎవరైతే వస్తారో వచ్చిన భక్తులకి అర్చన చేయడం కానీ, వచ్చిన భక్తులకి తీర్థ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చినప్పుడు గరుడిని మొక్కడం మర్చిపోకండి. గరుడ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. దీని పక్కన ఉప ఆలయం హనుమంతుడి వారిని మొక్కడం మర్చిపోకండి. ఇక్కడ అన్ని ఆలయంలో ఉన్నట్టు హనుమంతుల వారు ఉండరు, కొంచెం డిఫరెంట్ గా ఉంటారు. ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు మాత్రం ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని విగ్రహాన్ని, పటాన్ని చూడండి. ఎందుకంటే చాలా విజువల్స్ ఉంటాయి ఇక్కడ. అవి మాత్రం మీరు చూసి ఆనందించండి మీ నేత్రానందంతో. అండ్ వైకుంఠ ఏకాదశికి సెలబ్రేషన్స్ చేశారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ లోనే చాలా ఘనంగా వైభవంగా అమ్మవారి అలంకారాలు, స్వామివారి అలంకారాలు చాలా అంటే చాలా గ్రాండ్ గా చేశారండి. ఎవ్రీ సంవత్సరం కొన్ని వేల మంది, లక్షల మంది ఈ ఆలయానికి వస్తారు. రిమైనింగ్ టైంలోనైతే ఇది నార్మల్ గా ఉంటుంది. అండ్ దసరాకి, దివాళీ కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు ఈ ఆలయంలో. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి అప్పుడు మీరు గనక వస్తే మీరు తప్పకుండా ఉదయమే రండి. ఉదయం 3 గంటలకి సుప్రభారత సేవతోటి స్టార్ట్ చేస్తారు ఆలయాన్ని. ఉదయం 3:30 మహాభిషేకం చేస్తారు. ఆయన ఉదయం 4 గంటలకి తోమాల సేవ చేస్తారు. కొన్ని కోట్ల మంది ఎదురు చూసే నేత్ర దర్శనం అయితే 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే ఒక్క రోజు స్వామివారి నేత్ర దర్శనం మనకి లభిస్తుంది. తర్వాత ఉదయం 6:30 వైకుంఠ దర్వాజ దర్శనం అయితే ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత బంగారు పలక ఊరేంపు ఉంటుందంటే చార్మినార్ నడిబొడ్డు మీద స్వామివారిని ఊరేగింపిస్తారు. హైలైట్ ఉంటుంది అది. కంప్లీట్ చార్మినార్ నడిబొడ్డు మీద చేయడం అంటే మామూలు మాట కాదు. అదంతా అయిపోయిన తర్వాత మనకి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలకి తులసి అర్చన ఉంటుంది. అంటే ఎంతమంది భక్తులు వస్తే అంత భక్తులకి, ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులకి అర్చనం చేసి మరి గోత్రనామాలతోటి చేసి పంపిస్తారు స్వామివారి, ఇక్కడ ఉన్న పూజారి వారు. ఇవైతే ఈ ఆలయ విశిష్ట అండి. మీరు చార్మినార్కి షాపింగ్ కోసమో కానీ, ఫుడ్ కోసమో కానీ, బ్యాంగిల్స్ అంటూ ఎన్నెన్నో కోసం వస్తారు. ఒక్కసారి ఈ ఆలయానికి రండి. మీకు ఏమైనా పెళ్లి కుదిరినప్పుడు బట్టల షాపింగ్కి, గాజుల కోసం వస్తారు కదా, ఇక్కడ స్వామివారి దగ్గర పెడితే చాలా పుణ్యం లభిస్తుంది, చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మకము. మీరు మాత్రం ఈ ఆలయాన్ని రావడం మర్చిపోకండి. చార్మినార్కి వచ్చిన ప్రతి ఒక్కరు, ఎందుకంటే హోల్ సిటీలో ఒక హిందూ గుడి ఉందంటే మీరు అర్థం చేసుకోండి. మన గుడిని మనమే కాపాడుకోవాలి, మన గుడిని మనమే రక్షించుకోవాలి. సనాతన ధర్మం గెలవాలి ఎప్పటికీ. మీరు చూస్తున్నారు కదా, ఈ చిన్న బాలుడైతే ఎప్పుడు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకొని వెళ్తాడు. నేను చూసి షాక్ అయ్యాను. అంటే నేను 4th క్లాస్ 5th క్లాస్ అనుకున్నాను. వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పారు ఈ బాబు 10th క్లాస్ అని. ఆయన చెప్తే నమ్మలేదు. కానీ అండ్ ఇలా పేరెంట్స్కి ఇచ్చిన సంస్కారం, ఉన్న సంస్కారం ఈ తల్లికి అయితే చేతులెత్తి నమస్కరించాలి. ఎందుకంటే ఇట్లా మేము
ఇంకా నియరెస్ట్ ఏం టెంపుల్స్ ఉన్నాయని అడిగితే చెప్పింది. వాళ్ళ కొడుకుని కూడా ఆ అమ్మాయి బైక్ మీద వెళ్ళి వాళ్ళ కొడుకుని లొకేషన్ చూపించడానికి పంపించింది. ఎంత గొప్ప సంస్కారం ఇచ్చింది. నిజంగా ప్రతి ఒక్క పేరెంట్స్ ఆ తల్లిని చూసి నేర్చుకోవాలి. ఈ బాబు కూడా చిరాకు పడలేక అందలేక గేమ్స్ ఆడుకోవడమో తిరగడమో కాకుండా చాలా మంచి సంస్కారం ఉంది. అండ్ చార్మినార్కి వచ్చినప్పుడు ఈ ఆలయానికి తప్పక దర్శించండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అండ్ ఒక కామెంట్ కొట్టండి అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్ గురించి అందరికీ తెలియాలి. జై శ్రీరామ్.